హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే హాట్ చాక్లెట్ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దానికి మెయిన్ ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి ఇన్స్టెంట్ హాట్ చాక్లెట్ పౌడర్ దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో. అది కానీ కోకో పౌడర్ కానీ తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్, షుగరు, కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా కార్న్ఫ్లోరు, పాలు. ఫస్ట్ మనం కార్న్ఫ్లోర్ స్లరీ మిక్స్ చేసుకోవాలి. మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి దీనికి నేను ఒక హాఫ్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దానిలో కొంచెం గోరువెచ్చని పాలు కలిపేసి ఇలా మిక్స్ చేసుకొని ఉంచేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకుంటే ఉండలు లేకుండా. తర్వాత మనం హాట్ చాక్లెట్ డ్రింక్ థిక్నెస్కి ఉపయోగపడుతుంది ఇది. తర్వాత ఒక గిన్నెలోకి కోకో పౌడర్ కానీ హాట్ చాక్లెట్ డ్రింక్ కానీ ఒక స్పూన్ వేసుకోవాలి. స్పూను మనకు కావాల్సినంత షుగర్, అంటే నేను సుమారు ఒక స్పూనే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ షుగర్ వేసుకొని దానిలోకి ఒక కప్పు మిల్క్, ఇదిగోండి నేను ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను, ఆ కప్పు మిల్క్ వేసేయాలన్నమాట. వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పొయ్యిని సిమ్లో పెట్టుకొని పాలు బాగా మరిగించాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న డార్క్ చాక్లెట్ని సన్నగా తురుముకోనో లేకపోతే తరుక్కోనో తీసుకొని దీనిలో వేసేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇట్లా బాగా కలిసిపోయిన తర్వాత, చాక్లెట్ అంతా కరిగిపోయిన తర్వాత ఇట్లా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ విత్ మిల్క్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిలో పోసేయాలి థిక్నెస్ కోసం. పోసి వెంటనే బాగా తిప్పేసేయాలండి. అది వేసేయంగానే కొంచెం థిక్నెస్ వస్తుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ తిప్పేసి మనకు కావాల్సినంత థిక్గా రాగానే పొయ్యి ఆపేసుకోవాలి. దీని మీద కొంచెం చాక్లెట్ ముక్కలు వేసుకొని పిల్లలకి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. చలికాలంలో కాబట్టి బయట దానికంటే ఇంట్లో చేసుకున్నది కాబట్టి మంచిదే. ఇదిగోండి ఈ కొంచెం కన్సిస్టెన్సీ వస్తే ఈ కొంచెం థిక్నెస్ పొయ్యి ఆపేసేసుకోవాలి. పొయ్యి ఆపేసుకొని ఒక కప్లోకి తీసుకుందాం. ఇట్లా కప్పులో పోసుకున్న తర్వాత దాని మీద కొంచెం చాక్లెట్ పీసెస్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. వేడివేడిగా హాట్ చాక్లెట్ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.